గాయ్స్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అదేంటో నేను సబ్స్క్రైబర్స్ యూఐడీస్ కి రేటింగ్ ఇచ్చిన ప్రతిసారి రిస్ట్రిక్షన్ పడుతుంది. నిజం బాబు, అయినా నీకు అబద్ధం చెప్తే నాకేం వచ్చింది కాబట్టి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యి చూడు. ఓకే లివ్ ఇట్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను సబ్స్క్రైబర్స్ యూఐడీస్ కొంతమంది తీసుకున్నా, వాటికి రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 10 ప్లస్ రియాక్షన్ కూడా. బట్ వితౌట్ ఫేస్ క్యామ్ తో చాలా ఫన్నీ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇది మన ఛానల్, మన థర్డ్ ఛానల్. సెకండ్ ఛానల్ పెట్టాక అదేమైందంటే దానికి 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 14 రోజులు వీడియోలు అప్లోడ్ చేయడానికి లేదు. అండ్ ఇంకో రిస్ట్రిక్షన్ పడితే అది పోయినట్టే. సో రిస్క్ ఎందుకులే అని చెప్పి షార్ట్ ఛానల్ కింద పెట్టేసాను దాన్ని. ఇదే ఇక నుంచి మన మెయిన్ ఛానల్. ఒక్కొక్కరు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేయండి మామ. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడం కాదు, వాళ్ళ ఫోన్ తీసుకొని నువ్వే సబ్స్క్రైబ్ చేయి. ఓకేనా? నువ్వు నాకు చేసే ఒక్క హెల్ప్ ఇది. సో మర్చిపోవద్దు. చలో సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 5 చూసుకుంటే మన తేజ బ్రో కమెంట్ చేశాడు, బ్రో నా యూఐడి చూడు అని చెప్పి. ఎగ్జాక్ట్ గా నెంబర్స్ కౌంట్ చేశాను, 10 డిజిట్స్ విత్ సీజన్ 16 అనమాట ఐడి నెంబర్ వచ్చేసరికి. సో నువ్వైతే చూసుకో. లెవెల్ వచ్చేసరికి ప్రెసెంట్ 70 ప్లస్ మనోడు నేమ్ గోపి యాదవ్. అండ్ నైస్, మనోడు వచ్చేసరికి ఒక ప్యూర్ తెలుగు ప్లేయర్ అనమాట. సో నువ్వు కావాలంటే చూసుకో, ప్రూవ్స్ కూడా ఉన్నాయి. విత్ ప్రొఫైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఐడి కూడా చాలా ఫ్యాన్సీ ఐడి. విత్ లైక్స్ చూసుకో 17,000 లైక్స్. అండ్ యూట్యూబర్స్ అనే ఒక గిల్లులో ఉన్నాడు. అండ్ చూడు మామ, ప్రొఫైల్ వచ్చేసరికి వేరే లెవెల్ లో డెకరేట్ చేశాడు. నువ్వు ప్రీ ఆర్డర్ కి వచ్చిన గ్లూవాలు పెట్టాడు, ప్లస్ AK మ్యాక్స్, MP40 మ్యాక్స్. సో ఇక్కడ చూసుకో ఆ టాప్ అప్ మాస్క్స్ అనమాట. దానికోసం అప్పట్లో ఎంతో ట్రై చేశాను, బట్ నా దగ్గర బడ్జెట్ లేక వదిలేసే వాటిని. మొన్న బ్రో లోగో బండిల్ కావచ్చు, ఇంకా సో ఫ్యాంట్ అంటే బుర్రపాడు షూ అండ్ తెల్ల పిల్లగా చాలా అంటే చాలా బాగుంది. నువ్వు అయితే చూసుకో. విత్ బ్యాడ్జ్ ఆల్బమ్ చూసుకుందాం మనం. బూయే పాసెస్ అనేవి పెద్దగా తీసేట్టు అనిపించట్లేదు కానీ, సో ఎలైట్ పాసెస్ చూసుకోండి 2, 3, 4 టోటల్ వచ్చేసరికి ఒక 15 ఎలైట్ పాసెస్ వరకు. సో మనోడు క్లియర్ గా తీసాడు. అప్పటికి వచ్చేసరికి గ్లిచ్ అయిందో లేకపోతే అప్పుడే స్టార్ట్ చేసాడు తెలియదు కానీ, దానికి ముందు ఇంకొన్ని ఎలైట్ పాసెస్ ఉండే అవకాశం ఉంది. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫైల్ అని నేనైతే అంటాను. దాంతో పాటు వచ్చేసరికి గేమ్స్ సోలో, డియో, స్క్వాడ్ అండ్ క్లాష్ స్క్వాడ్ కూడా చూసుకో. హెడ్ షాట్ అండ్ కేడీ విత్ ఎలిమినేషన్స్ కూడా ఒక హ్యాకర్ తో సమానంగా ఉన్నాడు మామ మనోడు వచ్చేసరికి. విత్ గన్ కలెక్షన్ చూసుకో నెక్స్ట్ లెవెల్ అంతే. హైలైట్ వచ్చేసరికి ఒక ప్లేయర్ యూస్ చేసే విష్ లిస్ట్ అనే ఆప్షన్ మాత్రం చాలా హైలైట్ అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, ఒక ప్లేయర్ దగ్గర లేనివి విష్ లిస్ట్ యాడ్ చేసుకోవడం అంటే తన దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాడు ఇక విష్ లిస్ట్ లో యాడ్ చేసుకొని. వావ్, సో ఇవైతే కష్టపడితేనే రావాలి. 80 లెవెల్ సో అవుతారు సంథింగ్. ఇవన్నీ చూసారా గ్లోబల్ కానీ సంథింగ్ 100 లెవెల్. సో వచ్చేసరికి కష్టపడి లెవెల్ అప్గ్రేడ్ చేస్తేనే వస్తాయి కానీ మిగతా వచ్చేసరికి టాప్ అప్ కి లేదంటే తన ఆడక ముందు వచ్చినవి కావచ్చు. ఇట్లాంటివి చాలా బాగుంది. విష్ లిస్ట్ కలెక్షన్ కూడా నేను కూడా ఒక హర్షెస్ అయిపోతే బాగుంది ఫ్రీ ఫైర్ లో. ఎందుకంటే విష్ లిస్ట్ యాడ్ చేసుకున్న ఒక 2, 3 ఐటమ్స్ నీకు ఫేవరెట్ వి, సో నేను ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తాను అనే ఆప్షన్ ఉండేది కదా నేను హర్షెస్ అయి ఉంటే. ఓకే, అదంతా పక్కన పెట్టుకుంటే మాత్రం ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఎంత ఇద్దాం? సో నేనైతే మాత్రం 9 ఇస్తాను అవుట్ ఆఫ్ 10. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్లస్ నెక్స్ట్ వీడియోలో మీ ప్రొఫైల్స్ కూడా ఇలా రేటింగ్ ఇవ్వాలి అంటే మాత్రం కమెంట్ చేయండి. ప్లస్ ఆ కమెంట్ తో కాకుండా ఎడిషనల్ సెకండ్ కామెంట్ వచ్చేసరికి గుడ్ వీడియో అని చెప్పి కమెంట్ చేయండి. అప్పుడే దీనికి రిస్ట్రిక్షన్ పడదు. ఓకే, మర్చిపోవద్దు. సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 4 ఇప్పటివరకు అందరూ ఏంటి యూట్యూబ్ లో మాత్రమే కమెంట్ చేశాడు, బట్ మనోడు అట్లా కాదు, డిఫరెంట్ కంప్లీట్ గా వచ్చేసరికి మనోడు ఇన్స్టాగ్రామ్ వీడియో కింద కమెంట్ చేశాడు, అన్న నా యూఐడి రేటింగ్ ఇవ్వన్నా అని చెప్పి. సో మనోడు యూఐడి అయితే తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ యాక్టివ్ లో ఉన్నాడు. విత్ 8 hours ఎగో లాగిన్ అనమాట. ఐడి చూసుకున్నట్టయితే మాత్రం సో రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ చేసినట్టుంది. అండ్ గిల్డ్ అరే పీకే ర్యాంప్ అంట. సో ర్యాంప్ అయ్యా, కే ర్యాంప్ అయ్యా, నిజంగానే ర్యాంప్ అయ్యా. లెవెల్ చూసుకుంటే మాత్రం 42 విత్ మనోడు వచ్చేసరికి సింగ్ 518 లైక్స్ తో పాటు. సో నువ్వు చూసుకోవచ్చు సిఎస్ కావచ్చు, బిఆర్ కావచ్చు, సంథింగ్ పెద్దగా ర్యాంక్ అయితే లేదు, బట్ మంచిగానే పుష్ చేస్తున్నట్టున్నారు. రీసెంట్ గా నాకు అప్డేట్ ఇచ్చింది. అరే యార్, మనోడి దగ్గర వచ్చేసరికి హెడ్ ఎక్స్పర్ట్ అని చెప్పి ఒక టైటిల్ కూడా ఉంది. ఇంత తక్కువ లెవెల్ కి ఇట్లాంటి టైటిల్స్ కూడా అచీవ్ చేస్తానంటే మనోడు తోపు అనేది చెప్పాలి. నాకు తెలిసి నేను 40 లెవెల్ కి అసలు నాకు ర్యాంక్ అనే ఒక మ్యాప్ ఉంది అని చెప్పి కూడా తెలియదు. అంటే ర్యాంక్డ్ గేమ్ ఉంటుంది అని కూడా నాకు తెలియదు, నిజం తెలుసా. అండ్ ప్రొఫైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డెకరేట్ చేశాడు. ఉన్న వాటిలోనే ది బెస్ట్ అని తీసుకొచ్చి పెట్టాడు. 2 మంచి గ్లోబల్స్ తీసుకొచ్చాడు. అండ్ UMP స్కిన్స్ కావచ్చు, సో బండిల్స్ అంట వేరే విషయం బాగున్నాయి. అండ్ మనోడు వేసుకున్న బండిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కిట్టి క్యాట్ పెట్టు గురించి మా అప్పట్లో నాకు తెలుసు యాడ్స్ చూసి అసలు 100 డైమండ్లు అయితే పెట్టుకునేద్దామని చెప్పి ఎంత ఆత్రం పడ్డాను. సో నాకు బాగా గుర్తుంది, ఓల్డ్ ప్లేస్ మాత్రమే తెలుసు అది. అండ్ మనోడు గేమ్స్ సోలో, డియో, స్క్వాడ్ అంట, హెడ్ షాట్ రేట్ కావచ్చు, సంథింగ్ కేడీ కావచ్చు, సో ఎలిమినేషన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. సో మనోడు చూద్దాం సో ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి విష్ లిస్ట్ లో బుర్రపాడు అనమాట. సో మనోడి దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసరికి ఒక సో మినీ లైక్ ఎట్లా అంటే మినీ స్టోరీ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. సో నువ్వు చూసుకో ఆల్మోస్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఏవో కానీ ఇక్కడ పెట్టాడు. MP40 కావచ్చు, M10 కావచ్చు, స్కార్ కావచ్చు, ప్రతిదీ. దాంతోపాటు బాగా MP40 కావచ్చు, జురాయా బండిల్ కావచ్చు, అండ్ యాంగ్రీ కావచ్చు, బన్నీ MP40 కావచ్చు. బాబాయ్ ప్రతిదీ సీజన్ 1 ఎలైట్ పాసెస్ కూడా ఆఖరికి. అండ్ చాలా బాగుంది భయ్య. సో కలెక్షన్ బాగుంది, అకౌంట్ బాగుంది, మనోడు మెయింటైన్ చేయడం ఇంకా బాగుంది. సో మనోడికి వచ్చేసరికి నేను అవుట్ ఆఫ్ 10 8 రేటింగ్ ఇస్తున్నా. మరి మీ రేటింగ్ ఎంత కమెంట్ చేయండి. విత్ కమెంట్ ఎడిషనల్ కమెంట్ వచ్చేసరికి గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబర్ ప్రొఫైల్ నెంబర్ 3 కనుక చూసుకుంటే ఈ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో బ్రో నా యూఐడి అని చెప్పి సుబన్ బ్రో అయితే కమెంట్ చేశాడు. ఇది రీసెంట్ టైమ్ లో కాదు, ఒక 1 వీక్ పైన అయిపోతుంది, అంటే 11 days ఎగో. సో మనోడు చూద్దాం ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు. విత్ లెవెల్ వచ్చేసరికి 62. ఎం రాట్స్ అని గిల్లులో ఉన్నాడు. ఎం రాట్ సాజ్ అంట. సో మనోడు నేమ్ వచ్చేసరికి 5.5k లైక్స్ తో పాటు 62 లెవెల్. అండ్ సో బిఆర్ ర్యాంక్ చూసుకుంటే
చూసుకుంటే అప్పుడే డైమండ్ 1 కి కూడా వెళ్ళాడు మావా. అండ్ వావ్ 11 ఎంబ్లమ్స్, హీరోయిక్ ఎంబ్లమ్స్ అంటే మామూలు విషయం కాదు మావా. ప్లస్ రషర్ అంట మనోడు వచ్చేసరికి. సో ప్రొఫైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డెకరేట్ చేశాడు. కకాషి హెడ్ విత్ జిరాయా హెడ్, దాంతో పాటు వచ్చేసరికి స్కార్, ఎలక్ట్రిక్ MP40 అండ్ హైలైట్ వచ్చేసరికి బీచ్ ఎమోడ్ కూడా ఉంది. ఇక్కడ చూసుకో మనోడు వచ్చేసరికి రెడ్డిష్ గా సంథింగ్ ఒక నేమ్ పెట్టాడు. ఆ ఫాంట్ సంథింగ్ ఏదైనా యాడ్ చేయాలా బ్రో? నీకు ఈ వీడియో కనుక చూస్తే నువ్వు కమెంట్ చేయి అసలు ఏం యాడ్ చేయాలి ఏంటి అని చెప్పి మర్చిపోవద్దు. అండ్ బండిల్ కూడా చాలా బాగుంది మా. ఒకటి చెప్పడం మర్చిపోయి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ పెడతా, ఈ బ్రోక్ అనే కాదు, సో ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఈ వీడియోలో చూపించబోయే ఒక 5 ఐడీస్ కి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ పెడతా. యాక్సెప్ట్ చేయడం చేయకపోతాం అది మీ ఇష్టం, ఓకేనా? ఇంకా కేడీ హెడ్ షాట్ విషయానికి వచ్చేసరికి బాగుంది. దాంతో పాటు వచ్చేసరికి సో మనం ఎలిమినేషన్స్ చూద్దాం. సో సోలో, డియో, స్క్వాడ్ ఎలిమినేషన్స్ మాత్రం బొరపాడు. సో దాని తర్వాత సిఎస్ అంటారా, అది కూడా నెక్స్ట్ లెవెల్. అండ్ విష్ లిస్ట్ హైలైట్ ఆల్మోస్ట్ నేను ఒక్కళ్ళన్నా అనుకుంటా. సో అసలు ఏం పెట్టకుండా ఉంటారేమో, ఒక్కళ్ళన్నా పెట్టుకుని ఉంటారంటే లేదు. సో తన అకౌంట్ లో ఉన్నట్టు చూసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు సో వాళ్ళకి నచ్చినవి వాళ్ళ దగ్గర లేనివి సో విష్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటున్నారు. అరే గోల్డెన్ స్కార్ఫ్ కూడా యాడ్ చేశాడు మనోడు. సో ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ అవుట్ ఆఫ్ 10 కి సో 9 అయితే ఇస్తున్నాను అనమాట. మరి మీరు ఎంత ఇస్తున్నారు ఏంటి సిచ్యువేషన్ చెప్పి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ బ్రో నువ్వు కనుక చూస్తే చెప్పాను కదా రెడ్డిస్ట్ ఫాంట్ అనేది ఎలా పెట్టావో కమెంట్ సెక్షన్ లో మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు. ఓకే చలో మరి ప్రొఫైల్ నెంబర్ 2 కనుక చూసుకుంటే బ్రో ప్రొఫైల్ అని చెప్పి మనోడు యూఐడిని కమెంట్ చేశాడు మా. మనోడు నేమ్ వచ్చేసరికి స్టెప్ హై గేమర్ అంట. ఓకే చలో మరి గేమ్ లో వచ్చేసరికి అసలు ఎట్లాంటి నేమ్ ఉంటుందో చూద్దామంటే విజయ్ వర్మ అని అయితే పెట్టుకున్నాడు. ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు. విత్ లెవెల్ చూసుకుంటే 70 ప్లస్ 12K లైక్స్. 9 days ago అంటే సో సంథింగ్ ఎగ్జామ్స్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు అని నేను అనుకున్నా. తెర చూస్తే మాత్రం ప్రొఫైల్ సో గుడ్ బై అని అయితే పెట్టేశాడు. అంటే మనోడు టాటా చెప్పేశాడా ఫ్రీ ఫైర్ కి మొత్తానికి కంప్లీట్ గా. ఓ బాయ్ ఏ క్యా. సో ప్రొఫైల్ కూడా పెద్దగా డెకరేట్ అయితే చేయలేదు కానీ మనోడి దగ్గర వచ్చేసరికి అవుతారు బ్యానర్ కానీ చాలా బాగున్నాయి. అండ్ గ్రాండ్ మాస్టర్ అవుతారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇతను ఎంత ప్రో ప్లేయర్ అండ్ తో ప్లేయర్ అని చెప్పి. అండ్ గేమ్స్ కానీ హెడ్ షాట్ కేడీ కావచ్చు, ఎలిమినేషన్స్ కావచ్చు వేరే లెవెల్ అనమాట. అండ్ వెపన్స్ కూడా ఓకే. సో హైలైట్ వచ్చేసరికి జాకర్ ఇంక్యుబేటర్ కి సంబంధించి రెడ్ హెడ్ మాత్రమే పెట్టుకున్నాడు. సో హైలైట్ నేను కావాలి చూడాలి అనుకున్న ప్రొఫైల్ ఇదే. ఈ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 10 ఎందుకంటే మనోడు ఫ్రీ ఫైర్ నే వదిలేశాడు కాబట్టి ఈ వీడియో కూడా చూడడం పెద్దగా నాకు తెలుసు అసలు ఫ్రీ ఫైర్ వీడియోలు కూడా చూడడం. సో అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చేద్దాం మనోడికి వచ్చేసరికి. మీ రేటింగ్ ఎంత కమెంట్ చేయండి. ప్లస్ ఎడిషనల్ కమెంట్ సెకండ్ కమెంట్ వచ్చేసరికి మీరే చేయండి గుడ్ వీడియో అని. లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 1 ప్రొఫైల్ వచ్చేసరికి సో ఈ ప్రొఫైల్ ఎవరితో చూద్దాము. సో ఆల్ ఇన్ వన్ ది కార్తిక్ అంట. మై యూఐడి అని చెప్పి తన యూఐడి కమెంట్ చేశాడు. సో చూద్దాము మరి అసలు ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ చెప్పి 1 day ago లాగిన్. సో ఐడి మాత్రం చాలా ఫ్యాన్సీగా ఉంది. 90-94 సంథింగ్ ఇట్లా అయితే ఉంది బుర్రపాడుగా. బట్ లెవెల్ అయితే పెద్దగా లేదు, 40 లెవెల్ మాత్రమే. నేమ్ కూడా బుర్రపాడు ఫాంట్ సంథింగ్ ఇట్లాంటివి అయితే పెట్టుకోలేదు. సో రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టున్నాడు విత్ 138K లైక్స్. కే లేదు, కే క్యాన్సిల్ అనమాట. 138 మాత్రమే లైక్స్. నా లైక్ తో 139 అయినాయి. ప్రొఫైల్ అయితే చూద్దాం. బుర్రపాడుగా అయితే డెకరేట్ చేశాడు. చాలా బాగుంది. హెడ్ ఎక్స్పెక్ట్ అంట. సో మనోడు బాగా ఆడుతున్నట్టున్నాడు. MP40 స్కిన్ వెళ్ళినట్టుంది. మొత్తం MP40 పెట్టాడు, కటానా పెట్టాడు. అండ్ మ్యాగ్ రీసెంట్ గా ఫ్రీగా వచ్చింది. సో MP5 ఆ ఒక బండిల్. దాంతోపాటు వచ్చేసరికి చికెన్ కొట్టే కత్తి ఉంటది కదా, ఆ కత్తికి మంచి స్కిన్ ఉంది. అండ్ P90 ప్లస్ AWM ఏమమ్మా AWM అది. ఇంకో మనోడు గిల్డ్ చూసుకుంటే ర్యాండమ్ ఏదో హిందీ గిల్డ్ లో జాయిన్ అయినట్టున్నాడు. అంటే ర్యాండమ్ గిల్డ్స్ ఉంటాయి కదా, సో ఆ గిల్డ్ లో వచ్చేసరికి ఎట్లాగో జాయిన్ అయినట్టున్నాడు మొత్తానికి. సో పెద్ద నాకైతే ఏమనిపించలేదు. సో సంథింగ్ గేమ్స్ కూడా పెద్ద అనిపించలేదు. సో ఎక్కువ ఆడినట్లేదు, రీసెంట్ గా ఆడాడు కదా. బట్ హైలైట్ వచ్చేసరికి విష్ లిస్ట్ లో మాత్రం మంచివి యాడ్ చేసుకున్నాడు. అండ్ కలెక్షన్ కూడా యాడ్ చేసుకుంది. విష్ లిస్ట్ లో అంత రిచ్ కలెక్షన్ ఏం కాదు. సో ఒక నార్మల్ ప్లేయర్ దగ్గర ఉండాల్సినవి మాత్రమే యాడ్ చేసుకున్నాడు. బాగుంది భయ్యా, బాగుంది, చాలా బాగుంది. సో ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ అవుట్ ఆఫ్ 10 కి 8 ఇస్తున్నా. మరి ఈ ప్రొఫైల్ కి అసలు మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి సిచ్యువేషన్ చెప్పి కమెంట్ చేయండి. ప్లస్ సెకండ్ కమెంట్ చెప్పాను కదా, సో గుడ్ వీడియో లేదా నైస్ వీడియో అని చెప్పి మీరే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ సో మీ ఫ్రెండ్స్ కి 5 members కి షేర్ చేయి. నీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు అనుకో, వాడి దగ్గర ఫోన్ లాకో, సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ లో పెట్టి మర్చిపోవద్దు. ఓకే.